పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళా సాధికారత కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం. ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షాబంధన్ అన్నారు భట్టి విక్రమార్క. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ ను సిట్ విచారించింది. సిట్ అధికారులకు ఆధారాలందించారు. తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న బండి సంజయ్. రేవంత్, హరీష్, కవితల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నారు. కేసీఆర్ కి రేవంత్ క్లీన్ చిట్ ఇచ్చారన్నారు బండి సంజయ్. బండి సంజయ్ కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవినీతిని బయటపెట్టడం తప్ప అరెస్ట్ చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. బండి సంజయ్ ఇలాంటి మాటలతో ఎంతకాలం గడుపుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క పనైనా బండి సంజయ్ చేయాలన్నారు జగ్గారెడ్డి. కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి. కాళేశ్వరం అక్రమాలపై కమిటీ నివేదికను కూడా తప్పుపడుతున్నారని చెప్పారు. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా బీసీ బిల్లు పెట్టామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలుగా మారి బిల్లు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. టీజీజీడీఏ డాక్టర్ల సంఘంతో మంత్రి దామోదర రాజనరసింహ సమావేశమయ్యారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్గ్రేడ్ చేస్తామన్నారు. డాక్టర్ల పోస్టుల భర్తీకి విధి విధానాలు రూపొందించాలన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ ఏం చేస్తుందో చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. ఈ అంశంలో మోదీని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఉందన్నారు. బీసీల కోసం గల్లీలో కొట్లాడడం కాదు, ఢిల్లీలో పోరాడాలన్నారు. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు బీజేపీలో చేరతానని ప్రకటించారు గువ్వల బాలరాజు. నల్లమల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగరవేస్తానని చెప్పారు. బీజేపీ మంచి విధానాలతో ముందుకు వెళ్తోందన్నారు. ఒక్క ఓటమితోనే గువ్వల కుంగిపోతున్నారని చెప్పారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. మనసు చంపుకొని బీజేపీ దగ్గరకు వెళ్లారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం వెన్నుపోటుదారిగా మారారని ఆయన విమర్శించారు. త్వరలో అచ్చంపేటలో కేటీఆర్ సభ నిర్వహిస్తామన్నారు నిరంజన్ రెడ్డి. ఒక్కొక్కరం ఒక్కో మండల బాధ్యత తీసుకుంటామని తెలిపారు. 8 జెడ్పీటీసీ, ఎంపీటీసీలు గెలిచేలా ముందుకు సాగుదామని నిరంజన్ రెడ్డి అన్నారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.